సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 26 శుక్రవారం. ఈరోజు తిథి పంచమి, విశాఖ నక్షత్రం పూర్తిగా ఉంది. దేవీ నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ లలితా పంచమి. ఈరోజు సరస్వతీ పూజకు విద్యార్థులు విద్యా ఆరంభానికి శుభకరమైనటువంటి రోజు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలకు కానీ, నూతన అవకాశాలు కానీ అందిపుచ్చుకుంటారు. షష్టంలో రవి సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారం పుష్కలంగా లభించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. అష్టమంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, కుటుంబపరమైనటువంటి నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన ఈరోజు ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి శుక్రవారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారం సంతోషాన్ని కలగజేస్తుంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. సమాజంలో గుర్తింపు, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణం, స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు, విద్యా సంబంధమైన విషయాలంతా అనుకూలంగా ఉంటాయి. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి నిరాశ, అశాంతి, ఆటంకాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శుక్రవారం రోజున షష్టంలో చంద్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సునాయాసంగా అనేక పనులు సంతోషకరంగా పూర్తి చేస్తారు. చతుర్థంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూల వాతావరణం ఉంది. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. భూవాహన లాభాలు కూడా ఇబ్బందికరంగా మారుతాయి. కొన్ని వివాదాలు, సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. జన సహకారము, అధికారుల అండదండలతో అభివృద్ధి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మోసపూరితమైన వ్యక్తుల వల్ల ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి శుక్రవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో గుర్తింపు, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం, వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు, భూవాహన లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు, ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో నిరాశ, జీవిత భాగస్వామి విషయంలో అపార్థాలు, అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి శుక్రవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగిస్తాయి. మంచి లాభాలు అందుకుంటారు. సప్తంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, జీవిత భాగస్వామి విషయంలో అపార్థాలు, కొన్ని విషయాలంతా కూడా వెనకడుగుబడినటువంటి వాతావరణం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు
నల్ల ద్రాక్షను అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి శుక్రవారం రోజున లాభంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం బాగుంటుంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల కుటుంబపరమైన అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. భూవాహన లాభాలు రాకుండా వాయిదా పడే సూచన ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఈ శుక్రవారం రోజున దశమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. చతుర్థంలో రాహువు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారుతున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పన్నును దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున సప్తములో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని సైతం సునాయాసంగా మీరు ఎదుర్కొని మంచి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు. దశంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలం పడే సూచన కనిపిస్తుంది. లాభములో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల అశాంతి, నిరాశ, ఆటంకాలు కనిపిస్తున్నాయి. చంద్రపు రంగు వస్త్రధారణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, లలితాదేవి దర్శనం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో శని సంచారం ఉంది. జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తారు. అష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. షష్టంలో గురువు సంచరించడం వల్ల కొంత పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలంతా ప్రతికూలంగా ఉన్నాయి. ఖర్చులు, శ్రమ పెరిగే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణపు పనులను గురువులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి శుక్రవారం రోజున పంచములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూల వాతావరణం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా అవకాశం ఉంది. అష్టములో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణ, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. దశములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనిభారము, శ్రమ, సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి శుక్రవారం రోజున సప్తంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలు అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి దర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.